సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ పేపర్ లెవెల్ 2 దీంట్లో 50 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. బారోడ్ సమ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% per annum. The total amount he paid in 2 years was 882 rupees. What was the amount of the loan? ఓకే, ఒక వ్యక్తి కొంత సొమ్మును చక్రవడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే 5%. 5% వడ్డీ చొప్పున అతను 2 సంవత్సరాల కాలంలో చెల్లించిన మొత్తం సొమ్ము 882 రూపాయలు. అయితే అతను అప్పు తీసుకున్న సొమ్ము ఎంత? సో మనకు 5% అంటే మనకు 21 and 20 గుర్తుపెట్టుకోండి. టోటల్ అమౌంట్ 21 parts, ప్రిన్సిపల్ అమౌంట్ 20 parts. 5% అంటే 5/100, 5 ones are 5 20s. 20 parts ప్రిన్సిపల్ అయితే 1 part యాడ్ చేసుకుంటే న్యూమరేటర్లోది అది టోటల్ అమౌంట్ అవుతుంది. అయితే ఇక్కడ 1 yearకి అయితే ఈ విధంగా రాసుకుంటాం. మనకు క్వశ్చన్లో 2 years కన్నాడు కాబట్టి వీటిపైన స్క్వేర్ పెట్టేసుకోవాలి. అప్పుడు ఇది 441 అవుతుంది టోటల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది? 400 అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడంటే టోటల్ అమౌంట్ 882 రూపీస్. మరి ఇది 882 రూపీస్ అయింది అంటే 441 ఏం చేశాడు అంటే 2తో మల్టిప్లై చేశాడు. సో 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు 882 అయింది. దాంట్లో మనల్ని అడిగింది ఏంటి? అప్పు తీసుకున్న సొమ్ము అంటే 400 parts. దీన్ని మనం ఏం చేయాలి? ఇంటూ 2. ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 2నే. అప్పుడు అదేమవుతుంది? 800 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 800. ఏ సమ్ ఈజ్ టు బి పెయిడ్ బ్యాక్ ఇన్ 3 equal installments. The interest is compounded annually at 15% per annum. If each installment is rupees 24,334 rupees, then what is the సమ్? ఓకే, కొంత మొత్తాన్ని 3 సమాన వార్షిక వాయిదాలలో తిరిగి చెల్లించాలి. అయితే వడ్డీ సంవత్సరానికి 15% కలుపుతూ వెళ్తారు. అయితే ఒక్కో వాయిదా 24,334 రూపాయలు అయినప్పుడు మొత్తం ఎంత ఉంటుంది? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాయిదాల పద్ధతి, అది కూడా 3 installments అంటున్నాడు. ఓకే, ఇన్స్టాల్మెంట్ తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. వడ్డీ ఎంత అంటే 15%. 15% అంటే 15/100. దాంట్లో 5 టేబుల్తో 5 3s 5 20s. ఓకే, టోటల్ అమౌంట్ 23 parts, ప్రిన్సిపల్ అమౌంట్ 20 parts. ఈ విధంగా రాసుకుంటాం. అయితే ఇది జనరల్గా రాసుకునేదే, కానీ ఇన్స్టాల్మెంట్కి వచ్చినప్పుడు ఈ విధంగా రాసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా రాసుకుంటాం? దాంట్లో మనం కనుక్కోవాల్సింది అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్మెంట్ ఏంటో. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఉంటుంది, టోటల్ అమౌంట్ క్రింద ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి ఓకే. సెకండ్ ఇయర్ 20/23 పవర్ 2. థర్డ్ ఇయర్ 20/23 పవర్ 3. ఈ విధంగా మనకు టోటల్గా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే అన్నిసార్లు పవర్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పవర్ 2, థర్డ్ ఇయర్ పవర్ 3. అంటే ఇన్స్టాల్మెంట్ 1, ఇన్స్టాల్మెంట్ 2, ఇన్స్టాల్మెంట్ 3. దెన్ మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్. మనకు ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చాడు? 24,334 ఇచ్చాడు. సో దీంట్లో 20/23 ప్లస్ 20 స్క్వేర్ 400/23 స్క్వేర్ 529 ప్లస్ 20 క్యూబ్ 8,000, 20 క్యూబ్ 8,000. మరి 23 క్యూబ్ ఎంత? 23 క్యూబ్ 12,167. 12,167 ఇది 23 క్యూబ్. సో ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ ఏంటంటే డినామినేటర్లో నంబర్లను గమనిస్తే 23, 529, 12,167 అనే నంబర్లు ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మ్యాక్సిమం నంబర్ ఏంటి? 12,167. అది మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో మనం పీ కనుక్కుంటున్నాం. పీ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్మెంట్ 24,334. ఆ తర్వాత మనం ఎల్సిఎం ఏమనుకున్నాం?
12,167 అనుకున్నాం. ఓకే, సో ఆ ఎల్సిఎంలో 23 ఎన్ టైమ్స్ పోతుందంటే 529 టైమ్స్ పోతుంది. కాబట్టి 529 ఇంటూ 20, 9 2s 18, 1, 52 2s 104, 105. ఓకే, అంటే 529 డబల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 9 2s 18, 2 2s 4 + 1 5, 2 5s 10. ఇంకొక జీరో ఉంది కదా పక్కన, ఆ జీరో కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఈ 12,167 అనేది మనకి ఎల్సిఎం కాబట్టి దాంట్లో 529 ఎన్ టైమ్స్ పోతుందంటే 23 టైమ్స్ పోతుంది. 23 ఇంటూ 400, 23 4s 92 అండ్ 00. ఓకే, 92 అండ్ 00, 92 00. ఇక 12,167లో 12,167 వన్ టైమే పోతుంది కాబట్టి అప్పుడు ఇంటూ 1 వేసుకుంటే లాస్ట్లో ఏమొస్తుంది? 8,000 ప్లస్ 8,000. ఇదంతా కూడా టోటల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 10,580. ఈ క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇన్స్టాల్మెంట్లో 9,200 అండ్ 8,000 టోటల్ యాడ్ చేసుకోండి. 8 7 17 అండ్ 2 27780. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుంది. మరి దాన్ని డబల్ చేసుకుంటే మన అమౌంట్ వస్తుంది. 0 16 15 1 27 54 55 55560. 55560 ఈజ్ ఆన్సర్. సో ఈ క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఇంకా మనకు 2 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాడు, 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 4 ఇన్స్టాల్మెంట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి సో ఇన్స్టాల్మెంట్ చేయాలంటే రూల్స్ తెలిసి ఉండాలి, వాటితో పాటు క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ గివెన్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇట్ వాజ్ డబుల్డ్ ఇన్ 5 years. హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ ద సేమ్ మనీ టు గ్రో 8 times? ఓకే, సో ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం ఇచ్చిన సొమ్ము ప్రతి 5 సంవత్సరాలకి ఏమవుతుందంటే 2 ఇంతలు అంటే డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. అదే డబ్బు 8 రెట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో మనం ఏం చెప్పుకున్నామంటే 2 ఇంతలు రెట్టింపు అంటే బేస్ 2 ఉండాలి, 3 ఇంతలు అంటే 3 times అంటే బేస్ 3 ఉండాలి. మనకి ఇచ్చింది 2 times అంటే డబుల్ కాబట్టి బేస్ 2 ఉండాలి. నెక్స్ట్ టోటల్ ఎన్ని టైమ్స్ కావాలి? 8 times అంటే 8 రెట్లు కావాలి. మరి 2 8 కావాలి అంటే పైన పవర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అప్పుడు 2 8 కావాలంటే పైన పవర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అప్పుడు 2 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అట్లా అవుతుందన్నాడు? 5 yearsకి ఒకసారి అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు? 5 yearsకి ఒకసారి. అగైన్ పైన పవర్ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి 3 5s 15 yearsకి అదేమవుతుందంటే 8 times అవుతుంది. 15 yearsకి 8 times అవుతుంది. 8 times కావాలంటే ఎంత టైం తీసుకుంటుంది? 15 years. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఏ సమ్ ఆఫ్ ₹1600 ఫర్ 3 years at 5% per annum. Compounding of interest annually, his interest at the end of 3 years will be. ఓకే, సో ఇక్కడ ఏమంటాడంటే రాము ఒక బ్యాంకులో 3 సంవత్సరాల కోసం ₹1600 మొత్తాన్ని సంవత్సరానికి 5% చక్రవడ్డీ చొప్పున పెట్టుబడిగా పెట్టాడు. అయితే 3 సంవత్సరాల చివరిలో అతనికి వచ్చే అమౌంట్ ఏంటి? 3 సంవత్సరాల చివరిలో అతనికి ఎంత రావచ్చు అనేది క్వశ్చన్గా అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5%. 5% అంటే 5/100, 5 1s 5 20s. 20 parts ప్రిన్సిపల్ అమౌంట్, టోటల్ అమౌంట్ 21 parts. టోటల్ అమౌంట్ 21 parts, ప్రిన్సిపల్ అమౌంట్ 20 parts. ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు అన్నాడు? అది మెయిన్ ఇంపార్టెంట్. 3 సంవత్సరాలకు. 3 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి అది క్యూబ్ పవర్గా రాసేసుకోండి. సో దీంట్లో 21 క్యూబ్ 9261, 20 క్యూబ్ 8000, 20 క్యూబ్ 8000. అయితే చక్రవడ్డీ ప్రకారం తీసుకున్న తర్వాత ఆయన అనేది ఏంటంటే 3 సంవత్సరాల చివరిలో అతనికి వచ్చిన వడ్డీ ఎంత? 3 సంవత్సరాల చివరిలో అతనికి వచ్చిన వడ్డీ ఎంత?
మరి ఆయన డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? 1600 రూపాయలు. డిపాజిట్ చేసిన సొమ్ము 1600 రూపాయలు. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 1600 రూపాయలు. ఓకే, ఆయనకు కావాల్సింది ఏంటంటే వడ్డీ ఎంత వచ్చింది, 3 ఇయర్స్కి వచ్చిన వడ్డీ. హిజ్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ విల్ బీ. ఓకే, వడ్డీ అడుగుతున్నాడు కాబట్టి మొత్తము సొమ్ముకు అసలు సొమ్ముకు భేదం ఎంత? 1261. ఇది ఇంట్రెస్ట్. మరి దీనికి ఇంట్రెస్ట్ ఎంత? ఓకే, 8000కి 1600 అయితే 1261కి ఎంత? ఓకే, 1261 బై 8000 ఇంటూ 1600. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 00 కట్ చేద్దాం. 00 కట్ చేద్దాం. ఇక్కడ 80, 16 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 16 5 80. ఓకే, సో ఇప్పుడు 1261ని 5తో డివిజన్ చేసుకోండి, మన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, 1261ని 5 తోటి బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంపార్టెంట్. 5 టేబుల్తో 5 2s అండ్ 2 6, 5 5s 25, 1 1, మళ్ళీ 5 2s 10, పోతే 1 బ్యాలెన్స్. 252తో ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకోండి. 252 20 పైసా. కాబట్టి ఆన్సర్ 2. ఇఫ్ ద సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ becomes 3 times of itself in 3 years. 3 times itself in 3 years. In how many years will it be 9 times at the same time of interest? Okay. సో ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నది లేదా డిపాజిట్ చేసిన సొమ్ము 3 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి 3 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాలలో అది 9 రెట్లు కావడానికి అవకాశం ఉంది. ఓకే, 3 రెట్లు అన్నాడంటే బేస్ 3 ఉండాలి. అది మొత్తం ఎన్ని రెట్లు కావాలంటే 9 రెట్లు కావాలి. మరి అది 9 రెట్లు కావాలంటే పైన ఏముండాలి? పవర్ 2 ఉండాలి. 3 స్క్వేర్ ఎంత? 9. ఓకే, మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతుంది అంటే 3 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. 3 ఇయర్స్కి ఒకసారి ఇంటూ పైన ఉండే పవర్ 2. ఓకే, 2 3s 6 ఇయర్స్. ఆన్సర్ ఏంటి? 6 ఇయర్స్. 6 ఇయర్స్. నెక్స్ట్